హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన సమాజంలో మహిళల హక్కులు ఎంతో ముఖ్యం. మహిళల గళం గట్టిగా వినిపించేవారు చాలా తక్కువ. రాజకీయ పార్టీలన్నీ వారి వారి నియమాల ప్రకారం మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నా అది చాలా తక్కువనే చెప్పాలి. అలా మహిళల కోసం మహిళలే పోరాడే సంస్థ POW అంటే ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్. ఆ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సెక్రటరీగా మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ సమాజంలో మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న మరో ప్రత్యేక అతిథి మనతో ఉన్నారు. ఆవిడే P. పద్మజ గారు. మహిళల సమస్యలపై అవగాహన కల్పిస్తూ సమాన హక్కుల కోసం పోరాడుతున్న పద్మజ గారి సేవలు అభినందనీయం. ఇప్పుడు వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేము ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మేము కూడా మీ వైకే ఛానల్కి ప్రగతిశీల మహిళా సంఘంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే మ్యామ్. మేము అసలు ఈ ప్రగతిశీల మహిళా సంఘం గురించి మా ప్రేక్షకులకు మీరు వివరిస్తారా? ప్రగతిశీల మహిళా సంఘం POW ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఉమెన్ 1975 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ మహిళల హక్కుల కోసం, అక్కడ పనిచేసే మహిళల హక్కుల కోసం ఆ యూనివర్సిటీలో పనిచేసే మొదటగా ప్రారంభమైంది. ఒక అవసరం ఉంది, ప్రగతిశీల మహిళా సంఘం అనేది మహిళల కోసం హక్కుల కోసం పనిచేయాలన్న అవసరం ఉన్న ఇదితోనే ప్రగతిశీల మహిళా సంఘం మొట్టమొదటగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పడింది. ఓకే మ్యామ్. మేము అసలు ఈ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ అసలు ఏ లక్ష్యంతో పనిచేస్తుంది? ప్రగతిశీల మహిళా సంఘానికి ఒక లక్ష్యం ఉంది. ముఖ్యంగా మహిళల హక్కుల కోసం, వాళ్ళ సమానత్వం కోసం ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తుంది. ఒక మహిళల హక్కుల కోసమే కాకుండా పీడిత ప్రజలు ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ న్యాయ పోరాటం చేసినప్పుడు ప్రతి న్యాయంలో కూడా ప్రగతిశీల మహిళా సంఘం ముందు ఉంటుంది. తన గొంతును వారి గొంతుగా వినిపిస్తుంది. మహిళా వివక్షకి వ్యతిరేకంగాను స్త్రీ పురుషుల సమానత్వం కావాలని చెప్పి, అంతేకాకుండా స్త్రీలు గౌరవంగా జీవించాలని, వాళ్ళ ఒక సాంప్రదాయాలు కానీ ఒక బూర్జా సాంప్రదాయాలకు విరుద్ధంగా వాళ్ళు చైతన్యం పెంపొందాలని చెప్పి POW వాళ్ళకి చైతన్యాన్ని ఇస్తుంది. ఎస్ మ్యామ్. మీరు చేసే అసలు ఈ కార్యక్రమాలు అంటే మహిళా హక్కుల కోసం మీరు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి? ముఖ్యమైన కార్యక్రమాలంటే అప్పుడు 75 సంవత్సరంలో కూడా పోరాడప్పటి నుంచి కూడా ఒక అత్యాచారాలు, ప్రధానంగా మహిళలపై కొనసాగే లైంగిక దాడులు, అత్యాచారాలు, హింస వ్యతిరేకంగా ప్రధానంగా పనిచేస్తుంది POW. అప్పటి రమీజాబీ మధుర కేసు నుంచి కూడా ఇప్పటి ఆయేషా మీరా ప్రత్యూష కేసు వరకు కూడా ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తుంది. అంతేకాకుండా మహిళల హక్కుల కోసం, చట్టాల కోసం ప్రగతిశీల మహిళా సంఘం అగ్రభాగం ఉంది. 490A చట్టం కోసం కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కావచ్చు, ఇంకా లైంగిక వేధింపుల చట్టం కావచ్చు, అనేక మహిళా సంఘాలు పోరాటం చేసి ఫైట్ చేసి చట్టాలన్నీ సాధించుకున్నవే. మహిళా సంఘం దీనికోసమే పనిచేస్తుంది. ఇదే కాకుండా ప్రతి న్యాయమైన పోరాటంలో కూడా ముందుంటుంది. ఆయేషా కేసు గురించి అని అన్నారు, ప్రత్యూష కేసు గురించి అన్నారు. దీనిలో మీ పాత్ర ఎంతవరకు ఉంది, మీ సంస్థ పాత్ర? ఆయేషా మీరా కేసు నిజంగా చెప్పుకోవాలంటే చాలా అన్యాయమైంది. తల్లిదండ్రుల శోభ అయితే ఎవరు తీసివేయలేదు. ఒక ఆయేషా మీరే కావచ్చు, ప్రత్యూష కావచ్చు, ఈ రెండు మనం ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి చెప్పుకుంటున్నాం. అనేక కేసులు, ఒక వాకపల్లి కేసు సాక్ష్యాధారాలని తారుమారు చేసి, ఇప్పుడు ఆయేషా మీరా కేసులో చూసుకున్న, వాకపల్లి కేసులో చూసుకున్న, ప్రత్యూష కేసులో చూసుకున్న సాక్ష్యాలు అన్నీ తారుమారైపోయినాయి. అంటే కోర్టే కొట్టేసిందిగా మేడం కేసుని? కోర్టే కొట్టేసింది. ఎందుకు తారుమారైనవి అవన్నీ, ఎందుకు సాక్ష్యాలు లేకుండా చేశారు, ఎందుకు ఇలా జరిగింది? సిబిఐ ఇప్పుడు ఆయేషా మీరా కేసులో చూసుకుంటే సిబిఐ సహా పలు దర్యాప్తు సంస్థలన్నీ కూడా విఫలమని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా చెప్పేది ఏంటంటే, ఈ దర్యాప్తు సంస్థల మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా చెప్తాం. ఎందుకు విఫలమైనవి ఇవన్నీ కూడా వాళ్ళే అవశేషాలు తీయమన్నారు, వాళ్ళే మేము న్యాయం చేస్తామన్నారు. తవ్వి తీసే ఆయేషా మీరా కేసులో అస్థికలు తీసుకున్నారు, ఆమె అవశేషాలు తీసుకున్నారు 12 సంవత్సరాల క్రితం. న్యాయం జరుగుద్దని ఆ తల్లిదండ్రులు నమ్మారు, అందరూ నమ్మారు, కానీ న్యాయం జరగలేదు. హైకోర్టు సాక్ష్యాధారాలు లేవని చెప్పి తీర్పునిచ్చింది. మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది. బట్ ఈవెన్ చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్, ఆయేషా పేరెంట్స్ కూడా మేము పోరాడలేము అని చెప్పి ఇంకా వెనకదొలిగారు కదా, వాళ్ళు కూడా కామ్ అయిపోయారు కదా. వాళ్ళు పోరాడలేమని చెప్పలేదు, ఎందుకంటే మాకు ఓపిక ఉంది, కానీ ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ సరిగ్గా లేవు.
మా వైపు న్యాయం వైపు నిలబడట్లేదు కాబట్టి మాకు ఓపిక లేదన్నారు కానీ మేము ఫైటింగ్ ఆపలేదు. ఓకే. ఆయేషా మీరా తల్లిదండ్రులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, హక్కుల సంఘాలు కావచ్చు, లేదా విజయవాడ బార్ అసోసియేషన్ కావచ్చు, వెనక్కి అయితే తగ్గట్లేదు. ఇప్పటికైనా నిలబడే ఉన్నాయి, దానికోసం ఫైట్ చేయాలనే చూస్తున్నాయి. ఎస్ మ్యామ్. సో ఇప్పటికీ మహిళా సమాజంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవిగా మీరు అనుకుంటున్నారు? ప్రధాన సమస్యలంటే మహిళలకి ఉపాధి, భద్రత. అవి ప్రభుత్వాల బాధ్యత. భద్రత కల్పించడం, ఉపాధి కల్పించడం. సామాజిక మార్పు. మహిళల పట్ల సమాజంలో చిన్న చూపు ఉంది. మనం ఎంత కాదనుకున్నా ఇది పితృస్వామిక సమాజం. మనం 2వ తరగతి పౌరులుగానే మహిళలు ఈ సమాజంలో కొనసాగింపబడుతున్నారు. ఈ సిస్టమ్ అంతా కూడా స్త్రీలకు వ్యతిరేకంగా ఉంటుంది. నిజంగా స్త్రీలను ఉమెన్ ఈజ్ గ్రేట్ అనాలా. వాటికి ఏటికి ఎదురీది అనేక మంది మహిళలు అనేక రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ సిస్టమ్ అనేది, వివక్ష అనేది కొనసాగుతూనుంది. ఇది ఎక్కడ ఉంది? ప్రభుత్వాలు బాధ్యత వహిస్తున్నాయా? సమాజం రావాలి, సామాజిక మార్పు జరగాలి. ఆ మార్పు ఎలా జరుగుద్ది? విద్యా సంస్థల నుంచి మొదలవ్వాలి. ప్రజా సంఘాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రభుత్వాలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటేనే సమాజం మారాలి. ఆ సమాజం మార్పుతోనే, సిస్టమ్ మార్పుతోనే ఇవన్నీ రూపుమాపుతాయని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాం. మేము ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం, చైల్డ్ అబ్యూస్ కానీ, అత్యాచారాలు కానీ చాలా దారుణంగా జరిగిపోతున్నాయి. అసలు ఏంటి తప్పిదం ఏంటి? లోపం ఎక్కడుంటుంది? ఇవన్నీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అరాచకాలు చేసేవాళ్ళు? అరాచకాలు చేసేవాళ్ళు నిజంగా ఈ మధ్యన మనం చూసుకుంటే మదనపల్లి ఘటన ఉంది, కావలి ఘటన ఉంది, చిన్నపిల్లలు. దానికి కారణం ఏంటి అని అనుకుంటే మహిళా సంఘాలుగా మేమందరం కూడా ఎప్పుడూ ఒకటే మాట చెప్తాం. ఈ సమాజంలో ఒక అస్తవ్యస్తంగా ఉంది, అసమాన సమాజం ఇది. దీనిలో మహిళల్ని చిన్న చూపు చూస్తున్నారు, వివక్ష ఉంది. ఇది కాకుండా ఏం చేయాలి అంటే, ఒక చిన్న పిల్లల పట్ల, మహిళల పట్ల ఎందుకు లైంగిక దాడులు జరుగుతున్నాయి? ఫోన్ వెబ్సైట్సు, డ్రగ్సు, మద్యము, ఇవన్నీ కూడా రూపుమాపాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా కోరుకుంటున్నాం, ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వ విధాసీనత వలన ఏదన్నా ఒక ఘటన, హింస అనేది, మహిళలపై జరిగే హింసకు మూలాలు మన సిస్టంలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఏ ఘటనకు ఆ ఘటన చూస్తున్నాయి, ఏ ఘటనకు ఆ ఘటన చూసి నేరము శిక్షగా విడదీస్తున్నాయి. మేము అట్లా కాదు, మూలంలోకి వెళ్ళండి. ముందు ప్రివెన్షన్ చర్యలు తీసుకోండి. ఘటన జరిగిన తర్వాత మీరు ప్రభుత్వాలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడము, లేకపోతే శిక్ష, దానికే లోను కావద్దు. మూలాల్లోకి వెళ్ళండి. ఏం చేయాలి? ఈ సిస్టమ్ మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు డ్రగ్స్, ఫోన్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ మీద ఒక ప్రభుత్వం ఒకటి, పోలీస్ వారు ఒకటి మొదలుపెట్టారు విజయవాడలోను. దానికి ఎక్కడుంది? మూలంలోకి వెళ్ళాలి, విద్యా సంస్థల్లోకి వెళ్ళాలి, వాళ్ళని ఎట్లా మార్చాలి, వాళ్ళ భావజాలం ఎట్లా మార్చాలి అనేది మేము చెప్తున్నాం. కానీ మామూలుగా మన సమాజం, ప్రభుత్వాలు అయితే కొన్ని చర్యలు తీసుకున్నాయి, కానీ సమాజం ఎప్పుడు చిన్నచూపు చూస్తుంటూనే ఉంటుంది మహిళల పట్ల. ఆ ఫోన్ వెబ్సైట్స్ని నిషేధించాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా చెప్తానే ఉన్నాము. నేరం జరగకుండానే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం అందులో వైఫల్యం చెందిందని చెప్పి మేము చెప్తున్నాం. అలానే చైల్డ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మనం దాని గురించి ఏమంటారు? చైల్డ్ ప్రెగ్నెన్సీకి కూడా ఇదే కారణం, ఒక సామాజిక అంశం. ఒక మహిళల సమస్యలంటే మహిళలవే కావు, అది సామాజిక పరమని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా చెప్తాం. ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, భద్రత, మహిళల పట్ల కేర్ తీసుకోవాలి, ఆ భద్రత గురించి ఆలోచించాలని చెప్పి చెప్తుంది. సాధికారత గురించి చెప్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇప్పుడు. అలా ఏంటంటే సాధికారత సాధించాలంటే విద్య ఒక ప్రధానం. సాధికారతకి విద్య. ఇప్పుడు నెహ్రూ గారు జాతి సాధికారత సాధించాలంటే విద్య ఒక మైలురాయిగా చెప్తారు ఆయన. స్త్రీలలో విద్య పెరిగితే, స్త్రీల అక్షరాస్యత పెరిగితే, స్త్రీల అభివృద్ధి, సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబాలు ఒక విజ్ఞానాన్ని చేసుకోగలుగుతాయని చెప్పి ఆనాడు నెహ్రూ గారే చెప్పారు. కానీ ఆ విద్య ఒకటే సరిపోతుందా? నిజం, విద్య ప్రధానం. మహిళలకే కావచ్చు, ప్రజలకి, అందరికీ విద్య ప్రధానం. ఇప్పుడు ఎందుకు ఈ నేరాలన్నీ జరుగుతున్నాయి అంటే, మనం మూలంలోకి వెళ్ళి విద్యా సంస్థల దగ్గర నుంచి
మిగతా అన్ని వాటిల్లో కూడా సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి అందరూ కృషి చేయాలి. ప్రజా సంఘాలే కావచ్చు, ప్రభుత్వాలది ప్రధాన బాధ్యత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు మహిళలకి చాలా ఫ్రీడమ్ ఉంది సొసైటీలో, కానీ ఇంకా వెనకనే ఉన్నారు చాలామంది మహిళలు చూసుకుంటే. అండ్ అలానే మహిళలపై చాలా అన్యాయాలు, చాలా అసలు వాళ్ళపైన చాలా హింసలు సో చాలా జరుగుతూ ఉన్నాయి రోజు మనం చూస్తూ ఉంటే. సో వీటిపైన మీ సంస్థ ఏ విధంగా స్పందిస్తుంది? నేర సమాజం అనేది పెచ్చిరిల్లుతుంది. అత్యాచారాలు, దాడులు, లైంగిక హింస ఇవన్నీ కూడా సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. అసలు ఏమి చెయ్యాలి అనేది ఒక కుటుంబం దగ్గర నుంచి ఆఫీస్ వరకు మహిళ, మళ్ళీ ఆఫీస్ నుంచి ఇది వరకు కూడా చూస్తుంటుంటే సమాజం వేరుగా ఉంటుంది. ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తుంది మనకి. సమాజంలో మటుకు చిన్న చూపు ఉంటుంది. ఎంతోమంది చదువుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మనకి కొంతమంది మహిళల్ని, సెలబ్రిటీలని చూపించి మహిళలు చాలా అభివృద్ధి సాధిస్తున్నారని మనం అనుకుంటాం. కానీ అందరి మహిళల విషయంలో మటుకు అది జరగడం లేదు. మనం ప్రగతి పదంలో ప్రగతి సాధిస్తున్నారు, నిజమే, ప్రగతి అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారు. కానీ సాపేక్షకంగా చూస్తే మటుకు ఇంకా మహిళల స్థాయి మటుకు దిగజారుతూనే. దానికి కారణాలు ఏంటి అనుకుంటే లైంగిక హింస, నేరాలు, విద్య లేకపోవడం, మహిళల ఈక్వాలిటీ లేకపోవడం, ఆడపిల్లలు పుట్టకుండా చేయడము, ఇవన్నీ కూడా మనకి ప్రధాన కారణాలే చెప్పుకోవచ్చు. ఎస్ మ్యామ్. సో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పరిస్థితి మెరుగుపడడానికి ఇంకా ఎటువంటి మార్పులు తీసుకొస్తే మంచిది అని అంటారు మీరు? సాధికారత, మహిళలు సాధికారత సాధించాలంటే అదేక గ్రామీణ నిరుపేద మహిళలు ముందుకి వెళ్ళాలంటే ముందు ఆర్థిక స్వావలంబన అనేది అవసరం. ఇప్పుడు ఉదాహరణకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం అనేది ఉంది. పని హక్కు, అది మహిళలకు, పేద మహిళలకు, కార్మికులకు అది పని హక్కు. అది ఆయాచితంగా వచ్చినది కాదు. 2005 సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు. అనేక కార్మిక సంఘాలు ఫైట్ చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చుకున్నాయి. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలైతే ఉపాధి పొందుతున్నారు చక్కగా. ఇది కానీ ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని VBG రామ్జీ పేరుతో దాన్ని కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అది వరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం, MG నరేగా, ఆ చట్టము అది పని హక్కు డిమాండ్గా ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం మార్చిన ఈ చట్టం వలన, VBG రామ్జీ చట్టం వలన మహిళల పని హక్కుని కోల్పోతారు. పేద మహిళలకి ఉపాధి లభించదు. అప్పుడు మనకి హక్కు కింద ఉంది. ఆ చట్టం ఉందే వాళ్ళ కోసం కదా మేడం. అవును. మరి దేని వలన ఇలా జరుగుతుందంటారు? దేని వలన ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు మనం చూసినప్పుడు ప్రభుత్వాల బాధ్యతారాహిత్యము, ప్రభుత్వాలు వెనక్కి తగ్గడము. ఇప్పుడు ఈ ఉపాధి హామీ చట్టాన్నే తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అంతకుముందు దీనికి నిధులు 75-80% నిధులు ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ కొంత పెట్టుకునేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మేము 60% నిధులు ఇస్తాము, స్టేట్ గవర్నమెంట్ 40% నిధులే ఇస్తామన్నప్పుడు ఆ భారం అంతా స్టేట్ గవర్నమెంట్ మీద పడుతుంది. స్టేట్ గవర్నమెంట్ హక్కుల్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ లాక్కోవడమే. ఆ భారాన్ని అంతా స్టేట్ గవర్నమెంట్ మీద మోపితే ఆ భారాన్ని స్టేట్ గవర్నమెంట్ మోయలేదు. ఇదివరకు ఎలాగా ఉందో, ఏ చట్టం అయితే ఉందో అదే చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి, అదే మహిళల ఉపాధికి, గ్రామాల్లో పేద మహిళల ఉపాధికి వాళ్ళ తలెత్తుకుని నిర్భయంగా తిరిగేలాగా అది ఉపయోగపడుతుంది. దాన్నే పునరుద్ధరించాలని చెప్పి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటో VBG రామ్జీ చట్టాన్ని తీసుకురాకుండా ఉండాలని చెప్పి పాత చట్టాన్నే పునరుద్ధరించాలని చెప్పి, దానివల్లనే పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన అమలవుద్దని చెప్పి మేము భావిస్తున్నాం. అది నిజం. ఓకే, దానికోసం ఫైట్ చేయాలని కూడా చెప్తున్నాం మేము. ఎస్. యువతీ యువకుల్లో మహిళల పట్ల గౌరవం పెరగడానికి అసలు ఎలాంటి అవగాహన అవసరం అంటారు వాళ్ళకి? ఇప్పుడు నిజంగా యువతీ యువకుల్ని చూస్తుంటే నిజం, కెరీర్ పరంగా ముందుకి వెళ్ళండి, మీరు కెరీర్ని డెవలప్ చేసుకోండి. కానీ సమాజం పట్ల ఒక బాధ్యతారాహిత్యంగానే కనిపిస్తుంది. తేలిగ్గా అలవాటయ్యే గంజాయి, డ్రగ్స్, అది హై స్కూల్ స్థాయి నుంచి కూడా యూనివర్సిటీల స్థాయి వరకు, ఇంజనీరింగ్ కాలేజీల వరకు కూడా అది ఈరోజు అమలవుతుంది. యూత్
ఎక్కువ ఫోన్ సైట్స్కి కానీ వీటికి కానీ బాగా అలవాటు పడుతున్నారు. కొద్ది మందిని మినహాయించి ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటే గనక డ్రగ్స్ గంజాయి మత్తులో ఎలా ఉంటున్నారు అనేది చదువుకున్న వాళ్ళ పిల్లలుగా మనం చూస్తూనే ఉన్నాము. దీనికి మనం సమాజం ఒక కారణం. చిన్నప్పటి నుంచి కూడా బాలురకు అబ్బాయిల విషయంలోనూ మేము మహిళలు చిన్నది, ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళం మేము ఎక్కువ అనే భావన మన సమాజంలో ఉంది. ఆ సమాజంలో ఉన్న భావజాలమే వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగే పెరుగుతారు. కాబట్టి ఈ సిస్టమ్ వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మేము ఎక్కువ అనేది ఒక భావజాలాన్ని కలిగి ఉంటారు. మహిళ ఆడపిల్లలు అంటే ఉంది అని మనం అనుకోకూడదు కదా మేడం. అందరిలోనూ ఉంది అని అనుకోకూడదు. అందరిలోనూ ఉంది అని అనుకోకూడదు. కానీ ఎక్కువ శాతం మరి సమాజంలో ఉన్న లక్షణాలే ఎక్కువ వాళ్ళు తీసుకుంటారు. కుటుంబాల నుంచి వచ్చిన కన్నా ఎక్కువ టైం బాగా బయట వాతావరణంలోనే వాళ్ళు ఇదవుతారు. చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. కుటుంబం ఎంత గౌరవంగా ఎంత ఇదిగా పెంచినా సరే బయట వాతావరణం సరిగ్గా లేదు అన్నప్పుడు ఆ అవలక్షణాలన్నీ కూడా యూత్లో ఉంటాయి. దానికి నివారణ చర్యలు ఏం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఇప్పుడు మొదట మనం ఏమైతే చెప్పుకున్నామో ప్రభుత్వం బాధ్యత వహించాలి. సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళలో అవేర్నెస్ అనేది ఈ డ్రగ్స్ ఉండకూడదు, మహిళల పట్ల మహిళల్ని చిన్న చూపు చూడకూడదు, వివక్ష ఉండకూడదు, ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అన్న భావనని చిన్నప్పటి నుంచే విద్యా సంస్థల నుంచే వాళ్ళల్లో మనం కల్పిస్తే ఆ అవగాహన అనేది వేరుగా ఉంటుంది. మేము మహిళా సంఘంగా కూడా అదే భావిస్తున్నాం. మీరు ఒక టీచర్ మ్యామ్. యాజ్ ఎ టీచర్గా మీరు విద్యార్థులకు ఏ విధంగా చెప్తారు వాళ్ళ హక్కుల కోసం? నేను ఒకప్పుడు టీచర్గా పనిచేస్తాను. ఒక సామాజిక సేవ చేయాలని, పీడిత ప్రజలకు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ గొంతుగా నిలబడాలని చెప్పి ఎవరైతే ఈ సమాజంలో అణిచివేయబడుతున్నారో, ఎవరైతే వాళ్ళ హక్కుల్ని వాళ్ళని గుర్తించలేకపోతున్నారో వాళ్ళ గొంతుగా ఉండాలని చెప్పి మేము ఇందులోకి వచ్చాం. ప్రగతిశీల మహిళా సంఘంలో ఇప్పుడు పనిచేస్తున్నాము. వాళ్ళ గొంతుగా మా గొంతుని వినిపిస్తున్నాము. మేము వాళ్ళకి విద్యార్థులకి ఇచ్చేది ఏంటంటే విద్యార్థి సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. ఒక అవేర్నెస్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. మేము కూడా విద్యార్థుల్లో కూడా ఒక అవేర్నెస్ని, వాళ్ళ భావజాల మార్పు, సమాజం పట్ల ఒక అవగాహన మంచిగా ఎలా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఎలా కలిగి ఉండాలి అనేది కూడా మేము కూడా అవేర్నెస్ తీసుకుంటుంటాం, పనిచేస్తూ ఉంటాం. ఎస్ మ్యామ్. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు మీరు ఇవ్వాల్సిన సందేశం ఏంటి చెప్పండి? మహిళలకి ఈ ఇంటర్నేషనల్ మామూలుగా నేను ఒకటి చెప్తున్నాను. ఒక అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం, ఆ శ్రామిక అనే పదాన్ని తీసివేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇప్పుడు మన వాళ్ళు ప్రభుత్వాలు కానీ సంఘాలు కానీ లేకపోతే మన సొసైటీలో కానీ జరుపుతున్నారు. అసలు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఎలా వచ్చిందనేది అవగాహన చాలామందికి ఉండడం లేదు. ప్రభుత్వాలు అయితే నేను అనుకోవడం అయితే ఒక బుద్ధిపూర్వకంగానే ఆ శ్రామిక అనే మహిళా పదాన్ని తీసుకొచ్చి ఒక ఉమెన్స్ డేని ఒక ఫాన్స్ డేలో, ఫాదర్స్ డేలో, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ డే గానో దీన్ని అర్థాన్ని మార్చేసి ఒక జాతరలా ఒక ఉత్సవంలా చేస్తుంది. అది కాదు, మార్చ్ 8 అంటే దీనికి ఒక నేపథ్యం ఉంది. ఒక శ్రామిక మహిళలు తమ శ్రమకు విలువ ఇవ్వని వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన రోజు, తమ హక్కుల కోసం తిరుగుబాటు చేసిన రోజు, తన పని గంటలు ఒకప్పుడు 15 గంటలు 16 గంటలు పనిచేసే శ్రామిక మహిళలు మేము మా పని గంటలు తగ్గించాలి, మాకు వేతనాలు పెంచాలి, మేము పనిచేసే చోట మరుగైన సౌకర్యాలు కావాలి అన్న డిమాండ్తో వాళ్ళు పోరాటం చేశారు. ఎన్నో దెబ్బలు తిన్నారు, అరెస్టులు అయ్యారు, చనిపోయారు, అనేక మంది మహిళలు చనిపోయారు. వాళ్ళ ఇదిగానే ఈరోజు మార్చ్ 8 అనేది ఇప్పుడు మనం ఈ రోజున గత 130 సంవత్సరాలుగా మహిళలందరూ కూడా చదువుకుని ఇంత ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడగలుగుతున్నాము అంటే వెనక చేసిన పోరాటాల ఫలితమే ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మన దేశంలో ఒక గురజాడ కావచ్చు, కందుకూరి వీరేశలింగం పంతులు కావచ్చు, బాలికా విద్య కోసం కానీ ఆనాటి అంధకార సమాజంలో వేగుచుక్కగా వాళ్ళు ఒక గురజాడ గారు తన రచన వ్యాసంగంతో కానీ మహిళలు చదువుకోవాలి, బాలిక విద్య కావాలి, వితంతు వివాహాలని జరగాలి అని చెప్పేసి సంస్కరణ వాళ్ళైతే ఏదైతే పాటించారో, ఒక సావిత్రిబాయి పూలే మహిళ చదువుకి
మహిళలుగా మొట్టమొదటి స్కూల్ని స్థాపించింది సావిత్రిబాయి పూలే. ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొని ఆమె వాళ్ళ సనాతనవాదులు కావచ్చు, స్త్రీల పట్ల ఇదివరకు చదువు అంటే స్త్రీలు చదువుకోకూడదు, ఇంట్లోనే ఉండాలి అన్న దాన్ని వ్యతిరేకించి స్త్రీలు చదువుకోవాలి, ముందుకు రావాలి, ముఖ్యంగా పేద మహిళలు, అణగారిన వర్గాల వాళ్ళు, దళిత మహిళలు అందరూ చదువుకోవాలి, చదువు ఒక్కళ్ళకే పరిమితం కాదు, అగ్రవర్ణాలకే కాదు, కింది స్థాయి వరకు చదువు తీసుకెళ్లాలని చెప్పి సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు నిజంగా రేపు 10వ తారీఖు ఆమె వర్ధంతి. ఓకే, ఆమె ఏర్పాటు చేసి ఆమె ఫైటే ఇప్పుడు మనందరం కూడా ఇలా చదువుకుని ముందుకొస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎంతోమంది మహనీయులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు అందరూ కలిసి చేసిన పోరాటాల ఫలితం మనం ఈ రోజు ఉన్నాం. అదే మార్చయితు నేపథ్యాన్ని అందరూ తెలుసుకోవాలని చెప్పి ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ డే ఇది. దాన్ని ఒక ఓన్లీ జాతరలాగా ఉత్సవంలాగా కాదు, మహిళా హక్కుల కోసం పోరాడి దీక్షబూనే రోజు. మార్చయితు అంటే పోరాటానికి ఒక సంకేతం. మనం మహిళలుగా సాధించుకోవాలి, మన హక్కులు సాధించుకోవాలి అంటే ఒక దీక్షబూనే రోజే మార్చయితు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మహిళల హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి చాలా బాగా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ. మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలుస్తున్నాను వైకే యువ కరటాల ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.